భరతమాత కన్నీటి కమలం పూసింది. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్కుడ శంషపాదు రాజేంద్ర నగరుల ధర్మం గెలిసింది. నేను పేదల గుండెలవే నన్ననే ధైర్యం పంచింది. చూస్తవర బీజేపీ చిన్నోడా దయ్యవర నిప్పుల దండోరా మధుపు మారేలా దేనన్నే కదిలిండు కిషనన్నతో. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్కుడ శంషపాదు రాజేంద్ర నగరుల ధర్మం గెలిసింది. నేను పేదల గుండెలవే నన్ననే ధైర్యం పంచింది. పంటలే పండాలంటే పాలన జరగాలే. పాలన జరగాలంటే గోపాలన్న గెలవాలే. రౌడి నా కొడుకులకు గుండెలు వనకాలే. గుండెలు వనికేలా మన జెండలు ఎత్తాలే. పూలన్న కూడుకుపోరు రైతు ఉరికాడుకుపోరు. కూర్చకన్నీరు కదిలిండు డాక్టరు లక్ష్మణన్నతో. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్కుడ శంషపాదు రాజేంద్ర నగరుల ధర్మం గెలిసింది. నేను పేదల గుండెలవే నన్ననే ధైర్యం పంచింది. రావణుడు కూలాలంటే రాముడు రావాలే. రాముడు రావాలే తలనెగరయ్యాలే. రాతనే మారాలంటే బీజేపీ రావాలే. బీజేపీ రావాలే దొరగడి కూలాలే. దోసుకునే దొంగల తరిమి దీన బతుకుల్లో ధీమా నింపాలి అంటూ నేనన్నా కదిలేను సంజయన్నతో. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్కుడ శంషపాదు రాజేంద్ర నగరుల ధర్మం గెలిసింది. నేను పేదల గుండెలవే నన్ననే ధైర్యం పంచింది. ధర్మం గెలిసింది. నేను పేదల గుండెలవే నన్ననే ధైర్యం పంచింది. చూస్తవర బీజేపీ చిన్నోడా దయ్యవర నిప్పుల దండోరా మధుపు మారేలా దేనన్నే కదిలిండు కిషనన్నతో. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్కుడ శంషపాదు రాజేంద్ర నగరుల ధర్మం గెలిసింది. నేను పేదల గుండెలవే నన్ననే ధైర్యం పంచింది.
పంటలే పండాలంటే పాలన జరగాలే, పాలన జరగాలంటే బీజేపీ జెండా ఎగిరేసినట్ల రాబోయే రోజుల్లో పక్క మున్సిపల్ కమిషనర్ జెండా కూడా ఎగిరేస్తాం ఇంద్రనగర్ లో రాబోయే రోజుల్లో. జై బీజేపీ. వేదిక మీద ఉండే పెద్దలకి, గౌరవనీయులైన ఎమ్మెల్యే పార్తానకి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్తే చెప్తున్నాను. ఈరోజు పొద్దున్న నుంచి మీ ఇంద్రనగర్లో నేను ఈరోజు పొద్దున 10:30 టైంలో వచ్చాను. ప్రతి ఒక్క ఇంటికి తిరిగాను. ప్రతి ఒక్క ఇంటికి తిరిగితే ప్రతి ఒక్కరైనా మాకు ఇది సమస్య లేదని చెప్పేది లేదు. గతంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడినారో. కాబట్టి నేను ఒకటే చెప్పాను మీకు, పొద్దున కొని చెప్తా ఉన్నాను, ఇప్పుడు కొని చెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో గతంలో ఎలక్షన్ మూమెంట్ల లాగా ఉండవమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరికి గమనించండి. ఆదోని అభివృద్ధి చేస్తానని చెప్పేసి వచ్చిన మన పార్థసార అన్నగారికి మనం అందరు ప్రతి ఒక్కరు సహకరించాలా. ఇన్ని రోజులు ఎవరో చెప్పిన మాటలు మీరు విన్నారు. నెక్స్ట్ అలా ఉండదు. అన్న ఏదైతే చెప్పాడో అది చేసి చూపిస్తే దానికి ఆదోనికి ఎమ్మెల్యేగా అయ్యాడు అన్న అని చెప్పేసి మీకు అందరూ చెప్పడం జరిగింది. ఇంకా ఒకటి, గతంలో మీరు మీ వార్డులలో వార్డు ఇన్ఛార్జ్లు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, ఎవరైతేనేమి మీరు చెప్పినట్ల వాళ్ళు వింటారు. కానీ మీ బాధలు వినేదానికే మన ఆదోనికి వచ్చిన పార్థసారథి అన్న గారికి మన ప్రతి ఒక్క సమస్య అన్నకు చెప్తే ఖచ్చితంగా అన్న చేస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను సభ ముఖ్యంగా మీకు. కాబట్టి ఒకటే అర్థం చేసుకోండి, దయచేసి మీరు ఇన్నాళ్ళు చూసింది వేరు, ఇప్పుడు చూసేది వేరు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నానమ్మా మీకు అందరికి, మీకు ఏం సమస్య ఉంది అన్న ఈ రోజు ఆదోనిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందు భాగంగా వచ్చినాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా అన్నకి మనం ప్రతి ఒక్కరు ముందడుగు ఉండి మనకు అన్నకి సపోర్ట్ చేద్దామండి. మన మంచితనంలో మనం కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చి అన్న గురించి చాలా ఒక ఆయన మాట్లాడిపోయాడు. అయ్యో ఒక్కరిని నమ్మినాము, ఇద్దరిని నమ్మినాము, మూడో వ్యక్తిని పోయి చూసి మోసపోయామని చెప్పి అన్నాడు. ఆయనకు ఒకటే చెప్పబోతా ఉన్నాను, ఇన్నాళ్ళు ఆయన కండ్లకి గంతలు కట్టుకున్నాడా? మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు వచ్చి 3 నెలలు అయింది. గత 10-20 సంవత్సరాలు ఉండి రాజకీయంలో ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళని నిందించిపోయినాడు ఆయన నోరేమో అప్పుడు పడిపోయిందేమో తెలియదు కానీ నాకు. ఆయనకు ఒకటే చెప్పబోతా ఉన్నాను నేను, దయచేసి ఒక ఎమ్మెల్యేని మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడితే మీకు పద్ధతిగా ఉంటుంది. అలాగే మీరు నోరు ఉందని చెప్పేసి ఎంతెంతో మీరు నోరు వాడేసుకుంటే అనుకున్నారనుకో, మేము బీజేపీ కార్యకర్తలను ఊరుకో ఉండేదే లేదు. దయచేసి చెప్తా ఉన్నాను, ఏమిట్లో అయినా మిస్టేక్ ఉండొచ్చు. అన్న పార్థసారథి అన్నలో మిస్టేక్ లేదు. అందుకని మేము కూడా ఎవరో చెప్పారు నిన్న, మేము ఇంతకు ముందు మీడియా ముఖ్యంగా చెప్పాము, పబ్లిక్ గా చెప్పాము, అన్న మేము ఏమి ఆశించా రాలేదు. అన్న కూడా మాకు అదే చెప్పాడు, అమ్మ మీరు ఏమి ఆశించి రావద్దండి, మంచితనంగా ఉంటే రాండి అని చెప్పాడు. అదే పద్ధతిగా మేము పోయాము. ఈరోజు ఎవడో ఒకరు నిందిస్తా ఉంటే ఎమ్మెల్యేని, ఇన్నాళ్ళు నువ్వు కండ్లకి గంతలు కట్టుకున్నావా, లేకుంటే నువ్వు ఇన్నాళ్ళ నుండి ఏం చేశావు? నువ్వు వాళ్ళకి అడగలు మడగలు కొత్తినావా చెప్పు. ఈరోజు అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఒక వచ్చిన ఎమ్మెల్యేను నిందిస్తా ఉన్నావు, నీకు ఏం రైట్స్ అని అడుగుతా ఉన్నావు. దయచేసి చెప్తున్నాను, ఇప్పుడు అడిగినా ఇంకొకసారి మాట్లాడినావు అనుకో, వెనక ముందు చూసి మాట్లాడు. లేదంటే మాత్రం ఇది మాత్రం చాలా మేము ఎక్కడి వరకైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాను మీకు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. పెద్దలు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కొనిగిరి నీలకంఠ గారికి,
అలాగే అసెంబ్లీ కన్వీనర్ నాగరాజు గౌడ్ గారికి, ఈరోజు ఈ మొత్తం కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఈ మొత్తాన్ని ముందుగా నుండి నడిపిస్తున్నటువంటి మా మల్లిక గారు బీజేపీ నాయకుల గారికి, అలాగే సాగర్ గారికి, ఈరోజు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇందిరానగర్ మొత్తానికి కూడా గత 10 ఏళ్లుగా ఈ పిల్లడు ఒక్కడే నాయకుడు, ఒకే ఒక మనిషి ఈ బీజేపీ జెండా పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఈ సాగర్ గారికి, మధుసూదన శర్మ గారికి, ఉపేంద్ర కుమార్ గారికి, అలాగే ఉలిగయ్య గారికి, మహేష్ నాయక్ గారికి, నగేష్ గారికి, నరసింహ ఎంఆర్పిఎస్ గారికి అందరికీ కూడా, అలాగే ఇందిరానగర్ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సంతోషం, మిమ్మల్ని అందరినీ ఎన్నికల తర్వాత కలవడం ఆనందంగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే మీరంతా ఎన్నికలు జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఎమ్మెల్యేని చూసి ఉంటారు. ఎన్నికల తర్వాత వచ్చే ఎమ్మెల్యే నేను ఒకరినే చూస్తా ఉంటారు. మీకు కూడా నవ్వుగా ఉంటది. కానీ నేను చాలా సార్లు ఎన్నికల సందర్భంలో కూడా చెప్పాను, నేను ఇట్లాంటి ఎమ్మెల్యేని కాదు. గెలవక ముందు ఎలా ఉన్నానో గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో అలాగే ఉంటానని మీకు అందరికీ వాగ్దానం చేశాను. అందువల్లే ఈ రోజు వీధి గ్రామం తిరుగుతూ ప్రతి ఇల్లు టచ్ చేస్తా, ప్రజలకు దగ్గరమై ప్రయత్నం చేస్తా ఉన్నాను. ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీరందరూ చూశారు, నేను ఎమ్మెల్యే సుమారుగా 2.5 నెల అవుతా ఉంది. 2.5 నెల కాలంలో మీరందరూ నేను ఏం చేశాను చాలా మంది అడుగుతారు. మొట్టమొదటిది, ఇన్ని సంవత్సరాలుగా నేను ఎన్నికల్లో వచ్చినప్పుడు మీరందరూ అడిగారు, మంచినీళ్ళ సమస్య ఉంది, నీళ్లు రావట్లేదు రోజు అని చెప్పినారు నాకు ఎన్నో కాలనీస్ పోతే. అందువల్ల నేను ఆ రోజు కూడా చెప్పాను, రామ్ జలా అనేటువంటి చెరువులో నీళ్లన్నీ కూడా పూర్తిగా విషమైపోయి ఉన్నాయి, దాన్ని పట్టించుకునేవాడు లేడు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ నీళ్లన్నీ తోడి బయటకేసి కొత్త నీళ్లు ఆ చెరువులో నింపి ఇంటింటికి రోజు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ హామీ ఇచ్చినాను. అదేవిధంగా ఎమ్మెల్యే అయిన మరుక్షణమే నేను, మీరందరూ వీడియోల్లో చూసి ఉంటారు, పెద్ద పైపులు పెట్టి మోటార్లు పెట్టి దాంట్లో విషము అనుకున్నటువంటి నీళ్లన్నింటినీ కూడా తోడి పడేసి 20 రోజులు పట్టింది దాన్ని తోడి పడేయడానికి. 20 రోజుల తర్వాత చాలా మంది ఆ చెరువు అంతా ఖాళీ అయిపోతే పోయి క్రికెట్ ఆడుకున్నారు, బాగా చూసుకున్నారు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇప్పుడు వెళ్ళి చూడండి, రామ్ జలాలో నీళ్లు, వర్షపు నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లు కొండల్లో నుంచి మెల్లిగా చెరువులకు చేరుతా ఉన్నాయి. కొద్దిగానే నిండింది. ఇంకొక 15 రోజులు గడిస్తే చెరువు మొత్తం నిండిపోతే వచ్చే వేసవికి మనకు నీళ్ల సమస్య లేకుండా చేసినాను. ఈరోజు రామ్ జలా చెరువు బ్రహ్మాండంగా రాముడి బాణంతో పడి మొలిసినటువంటి చెరువు ఈరోజు బ్రహ్మాండంగా కలకల్లాడుతా ఉంది. ఇది నేను చేసిన అభివృద్ధి కాదా అని సూటిగా ప్రశ్నిస్తా. నేను రాగానే ఇట్లా చిన్న ఆడబిడ్డలను తీసుకొని వచ్చి, చాలా మంది అయ్యా మాకు హాస్టల్ సీట్ లేదు, మాకు ఇక్కడ మా బిడ్డలు చదివించుకోవడానికి సీట్ లేదు, మేము ఎక్కడికో సుగ్గికి పోతా ఉన్నాం, ఎక్కడికో పోయి 3-4 నెలలు ఉండాల్సి వస్తే మా ఆడబిడ్డలు తీసుకెళ్లి చదివించుకోవడం కష్టం, మాకు ఇక్కడ బంధువుల ఇంట్లో పెడితే ఇబ్బందిగా ఉంటుంది, చిన్న బిడ్డల్ని ఆడబిడ్డలు ఎక్కడ పెడితే చదువుతారో లేదు తెలీదు, ఏమవుద్దు అని కంగారుగా ఉంది, హాస్టల్కు పోతే హాస్టల్ లేవు అని నాకు చాలా మంది ఆ చిన్న ఆడబిడ్డలు తీసుకొని వచ్చి చూపించినారు. వెంటనే నేను విజయవాడకు పోయి, నేను ఎమ్మెల్యే 1 రోజుల లోపలే విజయవాడకు పోయి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ గారితో కూర్చొని మంత్రి గారిని ఒప్పించి పక్క గ్రామాల్లో ఉన్నటువంటి ఒక హాస్టల్ ని ఐడెంటిఫై చేసి ఆదోనికి వస్తే, ఆదోనిలో నాకు బిల్డింగ్ ఇవ్వలేదు, శాంక్షన్ అయింది కానీ ఆడబిడ్డలను పెట్టుకుంటాను, హాస్టల్ తయారు చేసుకుంటానంటే నాకు బిల్డింగ్ ఇవ్వలేదు. చిట్ట చివరికి ఒక హిందీ వాళ్ళందరూ కలిసి, వాళ్ళ సమాజం వాళ్ళు అందరూ కలిసి నాకు ఒక బిల్డింగ్ ఇచ్చినారు. ఆ మేదర వీధి పక్కనే ఉంటది, మీరు చూశారు. మంచి హాస్టల్ ని పెట్టి ఈ రోజుకి 120 మంది ఆడబిడ్డల్ని నా కన్న బిడ్డల్లాగా చేసుకుని ఈ రోజు హాస్టల్ నడుపుతా ఉన్నది నేను చేస్తున్నటువంటి అభివృద్ధి కాదా అని మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నా. అంతెందుకు రోజుకు 15 గంటలు పనిచేస్తా ఉన్నాను. మీరు చూడండి, అందరూ వెళ్ళి నా ఫేస్బుక్ చూడండి, నా యూట్యూబ్ చూడండి, నేను తిరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూడండి. పొద్దున 8 గంటలకు మొదలు పెడితే రాత్రి 10-11 దాకా కూడా
గ్రామాలు తిరుగుతా ఉన్నాను, వీధులు తిరుగుతా ఉన్నాను, ఇట్లాంటి కార్యక్రమాలు అటెండ్ అవుతా ఉన్నాను, అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంతేందుకు ఈ రోజు కూడా నేను 5 కార్యక్రమాలు అటెండ్ అయ్యి ఈ రోజు ఇక్కడికి మీ దగ్గరికి వచ్చినాను. పొద్దున లేచి ఆర్టీఓ ఆఫీస్ లో కూర్చొని ఎవరెవరైతే కష్టాలు ఉన్నాయంటున్నారో, ఎవరెవరైతే ఇల్లు లేవంటారో, ఒకరు వీల్ చైర్ లేదనేటువంటి కుంటుతూ వచ్చే వాళ్ళు, ఒకరు పొలం ఆక్రమించుకున్నారని ఒకరు, లేదా పంటలు పండట్లేదని ఒకరు, కష్టం వచ్చిందని ఒకరు, నష్టం వచ్చిందని ఒకరు వచ్చి అందరూ ఆర్టీఓ ఆఫీస్ లో వస్తే వందలాది మందికి నేను సమాధానం చెప్పి ఈ రోజు మళ్ళీ ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతా ఉన్నాను. ఇవన్నీ నేను చేస్తున్న అభివృద్ధి కాదా, నేను మాట్లాడుతున్నది నేను చేస్తున్నది ఒకటి కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అవును, ఈ రోజు తప్పనిసరిగా నేను చర్యలు తీసుకుంటాను. నాకు కోపం ఉంది. ఎవరి మీద కోపం ఉంది? దుర్మార్గుల మీద కోపం ఉంది. ఇన్ని సంవత్సరాలు నేను ఎమ్మెల్యే కాకముందు ఎంతో మంది ఎమ్మెల్యేలకు మీరు ఓట్లు వేసినారు, ఎంతో మంది ఎమ్మెల్యేలకు గెలిపించినారు. వైఎస్ఆర్సీపీ నుంచి 3 సార్లు ఒక వ్యక్తికి మీరు ఓటేసి గెలిపించినారు. ఏ రోజైనా సరే ఎలక్షన్లు అయిన తర్వాత నాలాగే మీ ముందుకు వచ్చి నిలబడి నేను ఇది చేస్తానని చెప్పినాడా అని అడుగుతా ఉన్నాను. ఏ వీధి కన్నా వచ్చి, ఏ గ్రామానికన్నా వచ్చి నేను మీ పనులు చేసి పెడతానని మాట్లాడినాడా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ ఊరిలో మీరు నమ్మాలి ఈ విషయాన్ని. నా దగ్గరికి 100 మంది వస్తే, నా దగ్గరికి రోజు చూడడానికి 500 మంది నుంచి 1000 మంది దాకా వస్తారు. వీళ్ళలో ఎక్కువ మంది నన్ను అడిగేది ఒకటి, మా ఇల్లు కబ్జా చేసినారు, మా వీధిలో మా స్థలం కబ్జా చేసినారు, నాకు ఇచ్చిన ప్లాట్ను కబ్జా చేసినారని 75% మంది చెప్తారంటే ఇంతకు ముందున్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా మిమ్మల్ని నంచుకొని తినేసినారో, ఏ విధంగా మీకు అన్యాయం చేసినారో, ఏ విధంగా మీ ఆస్తిపాస్తులన్నింటినీ కొట్టేసినారో, ఏ విధంగా మీ జీవితాలను సర్వనాశనం చేసినారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. వీళ్ళందరినీ ఇలా చేయాలి. మీరే చెప్పండి, నాకు ఇచ్చిన 3 నెలల సమయంలోనో, నాకు ఇచ్చే 5 సంవత్సరాల ఈ సమయంలో ఇన్ని వేల మందికి, లక్షల మందికి కబ్జాలైన వాటికి లేదా ఆక్రమించుకున్న వాటికి నేను సమాధానం చెప్పాల్సి ఉందా లేదా అని మీరు సమాధానం చెప్పాలి. వీళ్ళందరినీ కాపాడాల్సిన అవసరం ఉందా మీరు సమాధానం చెప్పాలి. కాపాడుకోవాలంటే నేను పోట్లాడాలి. నేను పోట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నాకు సహకరించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అంతెందుకమ్మా, నేను కొంతకాలం నుంచి పెద్ద పోరాటం చేస్తా ఉన్నాను. మీరు చూస్తా ఉన్నారు. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ఆదోనిలో ఉన్నటువంటి అద్దాల మేడ, 4 అంతస్తుల అద్దాల మేడ, దాన్ని ఎవరో బాబయ్య అనే వ్యక్తి పాపం అది కొనుక్కొని ఉంటే, ఆయన ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ వేరే ఊర్లు తిరుగుతా ఉంటే దాన్ని ఆక్రమించుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు దాంట్లో అద్దాల మేడను కట్టి దాంట్లో ఏం చేశారనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అని పేరు పెట్టినారు. లోపలంతా పేకాడిచ్చి పేకాట క్లబ్ నడిపినారు. ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటదా అని సూటిగా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నోటీసులు ఇచ్చినాను వాళ్ళకి. అయ్యా, ఇది మీ ఆస్తి కాదు, మీరు ఆక్రమించుకున్నారు. ముమ్మాటికి కూడా మీరు ఆక్రమించి అక్రమంగా కట్టిన కట్టడము, మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకోకుండా కట్టినారు, పేకాటలు నడిపారు. మీరు చేసింది అక్రమము అని నేను పోరాటం చేస్తా ఉన్నాను. నా పోరాటం సరైందా కాదా అని ఆదోని ప్రజలు ఆలోచన చేయాలి. వాళ్ళు బాధపడిపోతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్తాను, ఎవడో ఇంకోటి ఎర్రిసామంట, ఆ ఎర్రిస్వామి బిల్డింగ్ అది ఆయన ఆక్రమించుకున్నాడు. ఎర్రిస్వామి ఆక్రమించుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు తిడతావు అంటా ఉన్నారు. అయ్యా, ఆ ఆక్రమించుకున్న ఎర్రిస్వామి నీకు తెలియకుండానే ఆక్రమించుకున్నాడా? ఆ ఆక్రమించుకున్న ఎర్రిస్వామి నీకు ఏమీ చెప్పకుండానే ఆక్రమించుకున్నాడా? అదొక్కటే ఆక్రమించుకున్నాడా? ఊర్లో అందరి పొలాలు ఆక్రమించుకున్నాడా? దొరికిన అడ్డంగా వచ్చినటువంటి ప్లేసులన్నీ మీరు ఆక్రమించుకున్నారు కదా మీ అనుచరులతో కలిపి. ఇవన్నీ ఇడిపించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అందరినీ సూటిగా ప్రశ్నిస్తాను. ముమ్మాటికి ఈరోజు చెప్తా ఉన్నాను, ఆదోని ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులైనా సరే, మా కూటమిలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైనా సరే ఆక్రమించుకొని ఉన్న భారతీయ జనతా పార్టీ గాని, జనసేన గాని, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని ఎవరైనా సరే పేద ప్రజల జోలికొచ్చి వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాలు ఏమైనా ఉంటే, ఆక్రమించుకున్న ఆస్తులు ఏమైనా ఉంటే 100కు 100% నేను ఎమ్మెల్యేగా విడిపించి తీరుతాను. వాళ్ళ తరఫున పోట్లాడతానని ప్రజలకందరికీ హామీ ఇస్తాను. ఎక్కడా తగ్గేదే లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను చంపినా పర్లేదు, నన్ను చేసినా పర్లేదు, నేను పేద ప్రజల కోసం పోట్లాడుతానే ఉంటా, పేదల పక్షానే ఉంటా, పేదల వైపు నేను నిలబడతానని మాత్రం నాకు ఎటువంటి ఆశ లేదు.
అమ్మా నేను ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, నేను ఎలక్షన్ లో గెలిచాను, అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఏ ఎలక్షన్ లో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత సంపాదించుకోవాలని గాని, ఎమ్మెల్యే అయిన తర్వాత హుందాగా పెద్ద 10-20 కార్లలో తిరగాలని గాని, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆడిని పట్టుకొచ్చి ఈయన్ని పట్టుకొచ్చి పోలీస్ కేసు పెట్టాలని గాని, ఎమ్మెల్యే అయిన తర్వాత దౌర్జన్యాలు చేయాలని, ఇంకోటి స్థలాలు ఆస్తులు ఆక్రమించుకోవాలని నాకు ఆశ లేదు కాక లేదు. 100కు 100% చేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఆదోని ప్రజలకందరికీ స్పష్టంగా చెబుతా ఉన్నా, మీ రుణం తీర్చుకుంటాను. నాకు ఓటేశారు, నన్ను ఎమ్మెల్యే చేశారు, మీ రుణం తీర్చుకోవడానికి మాత్రమే రోజుకు 18 గంటలు పని చేస్తా ఉన్నాను తప్ప నాకు వేరే ఆలోచన లేదని ఆదోని ప్రజలకందరికీ స్పష్టంగా చెబుతా ఉన్నా. అయ్యా దుర్మార్గులు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మళ్ళీ గర్వంగా చెప్పుకుంటా, ఎమ్మెల్యే అయిన తర్వాత మా అమ్మ నన్ను అడిగింది, ఆదోనికి ఏం చేసావు పార్థసారథి, నాకు కొడుగ్గా నువ్వేం చేసినావు ఆదోనికి అని చెప్పింది. అమ్మా నేను ఆదోనికి స్వేచ్ఛనిచ్చినాను అని చెప్పిన. మీరు చూడండి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఊర్లో ఎవరైనా రౌడీలు కనిపిస్తా ఉన్నారా? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గూండాలు కనబడతా ఉన్నారా? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కబ్జాలు కనబడతా ఉన్నాయా? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవడన్నా వచ్చి నా మాట వినకపోతే కొడతా తంతానంటాడా? అలా అంటే వాళ్ళు చేతులు ఇరిసేస్తానని, కాళ్ళు నిలబడతానని మీ అందరికీ మీ సమక్షంగా చెప్తా ఉన్నా. ఈ ఊర్లో రౌడీలు లేరు, గూండాలు లేరు, ఎవడిని ఎవడు బెదిరించలేడు. అందరూ ప్రశాంతంగా మనశ్శాంతితో బతకాలని నా ఏకైక లక్ష్యాన్ని నేను 100కు 100% తీర్చుకుంటాను. మీ అందరి రుణం తీర్చుకుంటాను. అమ్మా ఒకటి ఆలోచన చేయండి, మీకు అందరికీ తెలుసు, మీరు ఒక గుడిసేసుకోవాలి, ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరం 2 ఏళ్ళు పడుతుందా లేదా? నేను ఇంత పెద్ద ఊరిని సర్వనాశనం చేసినారు ఇంత ముందు ఎమ్మెల్యే. ఇంత నాశనం చేసిన ఈ ఊరిని బాగు చేయాలంటే నాకు సమయం పడుతుందా లేదా అని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2 నెలల్లో ఇంత పెద్ద ఊరిని 2,50,000 మందిని ఎలా కాపాడుకోగలుగుతాను? అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా. తిండి మాని నిద్ర మాని రోజుకు 15 గంటలు 18 గంటలు పని చేస్తా ఉన్నా. నేను వదలను. ఈ ఊరిని బాగు చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతా. ప్రతి ఒక్కరి కష్టాల్ని, ప్రతి ఒక్కరి నష్టాన్ని, ప్రతి ఇంటిలో ఉన్న బాధను పంచుకుంటా. మీ అన్నలాగో, తమ్ముడులాగో, కొడుకులాగో, మీ ఇంట్లో మనిషిలాగా ఈ జీవితకాలం ఆదోని రుణం తీర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా.